రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం అల్మాస్పూర్లో గాలివాన బీభత్సం సృష్టించింది. కల్లాల్లో వర్షపు నీరు చేరింది. ధాన్యం తడిచిపోవడంతో రైతులు ఆందోళనలో ఉన్నారు. గాలి బీభత్సంతో చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. ఓ చెట్టు కారుపై పడడంతో కారు పూర్తిగా ధ్వంసమైంది. గుంతపల్లి చెరువు తండాలో పిడుగుపడింది. ప్రకాశం జిల్లా మార్కాపురం జిల్లా త్రిపురాంతకం మండలంలో ఒక్కసారిగా వాతావరణం మారింది. అకస్మాత్తుగా ఈదురుగాలులు వీచి ఉరుములు మెరుపులతో వర్షం పడింది. బలమైన ఈదురుగాలుల దెబ్బకు మేడపి టోల్గేట్ కుప్పకూలింది. టోల్గేట్ పైకప్పుకు అమర్చిన రేకులు గాల్లోకి ఎగిరిపోయి సుమారు 100 మీటర్ల దూరంలో పడిపోయాయి. ఆ సమయంలో అక్కడున్న ప్రజలు పరుగులు తీశారు. ఆ సమయంలో టోల్ ప్లాజా దగ్గర వాహనాలు రాకపోకలు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. త్రిపురాంతకం మండలంలో కూడా ఈదురుగాలులు వర్షాల కారణంగా పంటలు నష్టపోయాయి. అంతకాలేసిందా అది లాగుదా ఏంటి జనపదా చెప్పిన మొన్న గాలిగా పడాల్సింది పడుతుందా ప్రకాశం జిల్లా మార్కాపురం జిల్లా త్రిపురాంతక మండలంలో ఒక్కసారిగా వాతావరణం మారింది. అకస్మాత్తుగా ఈదురుగాలులు వీచి ఉరుములు మెరుపులతో వర్షం పడింది. బలమైన ఈదురుగాలుల దెబ్బకు మేడపి టోల్గేట్ కుప్పకూలింది. టోల్గేట్ పైకప్పుకు అమర్చిన రేకులు గాల్లోకి ఎగిరిపోయి సుమారు 100 మీటర్ల దూరంలో పడ్డాయి. ఆ సమయంలో అక్కడున్న ప్రజలు పరుగులు తీశారు. ఆ సమయంలో టోల్ ప్లాజా దగ్గర వాహనాలు రాకపోకలు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. పడుతుందా అంతకాలేసిందా అది లాగుదా ఏంటి జనపదా లాగు చెప్పిన మొన్న గాలిగా పడాల్సింది